సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. చాలా ఎక్కువ పట్టించుకుంటానండి. ఎంత ఎలాగంటే నేను బాగా అంటే బాగా డీపర్‌గా వెళ్ళిపోతానండి. అంత పర్ఫెక్షన్ వస్తదా రాదా? ఎక్స్‌ప్రెషన్ అంటే కళ్ళతోటి చెప్పేది ఉంటదండి. ఆహ్, హ్మ్. చిక్స్‌తో చెప్పేది ఉంటదండి. నవ్వుతో చెప్పేది ఉంటదండి. హ్మ్. ఇట్లా రకరకాలుగా ఉంటాయండి. హ్మ్. నొసలతో చెప్పేది ఉంటదండి. హ్మ్. ఇవన్నీ పలుకుతాయా? పలకవా? అని మాత్రం చెక్ చేసుకుంటానండి. హ్మ్. చేసుకున్న తర్వాతే నేను ఓకే చేస్తానండి. హ్మ్. సో, అలా ఇంద్రజ గారిని ఆ! హ్మ్. అంటే కాకపోతే మరీ కొంచెం ఇలా లావుగాను ఇలా ఉంటే ఇప్పుడున్నటువంటి టర్మ్స్‌కి కరెక్ట్ కాదు కాబట్టి కాస్త స్లిమ్‌గా కాస్త బాగా ఓకే. ఎలా ఉన్నా. బట్ ఫేస్ మాత్రం చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండాలండి. మళ్ళీ గుడ్‌గా ఉందా? బ్యాడ్‌గా ఉందని కూడా నేను చూడనండి. హ్మ్. ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండాలది. అంటే చెప్తా ఉంటే చాలండి చిన్న చిన్న అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను నేను. మాట్లాడుతూనే చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ మీకు పలుకుతా ఉంటాయి. అవును. అలా పలకాలండి. హ్మ్. గ్రేట్ సార్. చాలా బావుంది. అయితే మీరు ఇంద్రజ గారిని తీసుకొచ్చినాక మళ్ళీ ఎలా ఇంద్రజ గారిని తీసుకొచ్చిన తర్వాత ఆహ్, హ్మ్. మళ్ళీ తర్వాత 'మాయలోడి' సినిమా కంప్లీట్ అయిపోయిందండి. అదే తర్వాత 'యమలీల' సినిమా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 'శుభలగ్నం' సినిమాకి వచ్చినప్పుడు సౌందర్య ఫోన్ చేసి, "సార్ నేను ఒక చిన్న తప్పు చేశాను. నన్ను రెక్టిఫై చేసుకునే ఛాన్స్ కోసం నేను చూస్తున్నాను సార్. మీరు అవకాశం ఇస్తే." హ్మ్. "అదేంటమ్మా అంత మాట అన్నావు నువ్వు? అదేంటి నీ సొంత అన్నయ్య లాంటి వాడిని నేను. చెప్పమ్మా నీకేం కావాలో చెప్పు." హ్మ్. అంటే లేదండి మీ సినిమాలో నేను కనీసం నిలబడినా సరే సరిపోద్ది. సౌందర్యం ఉంది అనేటటువంటి చిన్న పదం వినిపిస్తే చాలు నాకు. అలా సరేనమ్మా నేను ఏదోకటి చేస్తానులే అని చెప్పి అప్పుడు ఈ సాంగ్ చేశానండి. బాబు మోహన్ పక్కనే. మరి బాబు మోహన్ పక్కన చేస్తావా అని కూడా అడిగానండి. యెస్ 100% చేస్తాను. ఎవరైనా నాకు అనవసరం అండి. మీ సినిమా అయితే చాలు నేను చేస్తాను అంతే. అందంతే చేసింది. ఎలా వచ్చుంటుంది ఆవిడకి ఆ రియలైజేషను? అంటే ముందు వద్దనుకుని ముందు వద్దనుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే అప్పుడు తన మెదడులోనో, మనసులోనో మొత్తం మీద ఈ బయట నుంచినటువంటి చెప్పిన మాటలన్నీ కూడా బాగా ఎక్కాయి. అంటే హ్మ్. పెద్ద 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 హీరోలు ఉంటేనే గాని అవును. చేస్తే అప్పుడు ఎలాగా? అందులో షీ వాస్ చిన్న టాప్. హీరో మరీ 'ఆలీ' లాంటి చిన్న హీరో మీద చేయటం ఏంటి అలాగని. కోట కూడా మానేశాడండి. అయ్యో! హ్మ్. మానేస్తే చేయలేనంటే అప్పుడు కోట బదులు భరణిని పెట్టాను నేను. హ్మ్. అందుకనే మీకు అప్పటి నుంచి కూడా నాకున్న అనుభవంతోటండి నేను చెప్తున్న మాట ఏంటంటే, క్యారెక్టర్ కన్నా చిన్న హీరోని పెట్టుకుంటే, చిన్న ఆర్టిస్ట్‌ని పెట్టుకుంటే, ఎప్పుడు మీకు నో చెప్పే ప్రసక్తి ఉండదండి. మనం ఏమైతే అనుకుంటున్నామో అది ఎగ్జాక్ట్‌గా తీసుకురాగలుగుతాము. హ్మ్. లేకపోతే చెప్పిందల్లా విని, ఆళ్ళు చెప్పేదంతా విని, ఆళ్ళ బ్రెయిన్‌లో ఏమైతే ఉందో దాన్ని మాత్రం మనం ప్రొజెక్ట్ చేయాల్సొస్తది. మీకు పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఇది మాత్రమే. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి అంత బ్రెయిన్స్ ఉండవండి. అంత స్ట్రక్చర్ ఉంటది. బాడీ ఉంటదండి. బాడీ కానీ ఉంటది కదా! బ్రెయిన్ బ్రెయిన్స్ ఉంటది. ఉండవు. కానీ బ్రెయిన్ వాడతారు. అక్కడే వస్తుందండి మెయిన్ ప్రాబ్లమ్. ఓహో! లేని బ్రెయిన్‌ని వాడే ప్రయత్నం లేని చేస్తారు బ్రెయిన్‌ని కాబట్టి. వాడేటటువంటి ప్రయత్నం చేయటం వల్లే మీకు సినిమాలన్నీ కూడా వరుసటి ఫ్లాప్ అవుతున్నాయి. హ్మ్. అందరు హీరోలు అంతేనా సార్? మీరు డామ్ అని చెప్పారు. ఈ కుండ బద్దలు కొట్టి ఇవాళ వద్దులేండి కాదు సార్. ఎందుకొచ్చింది? అంటే సీరియస్‌గా బికాజ్ నిజంగా హీరో సెంటర్‌కి ఏవండీ రెమ్యునరేషన్స్ అవి కూడా వాళ్ళు పెద్ద ఎవరో బయట వాళ్ళు కాదు మన వాళ్ళే గదా! అవును. అంతే కదా! కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడతదనేది సామెత ఉంది మనకి. అవును. ఎందుకు మనం చించుకుని మన కాళ్ళ మీద మనమే పడేసుకోవడం? వాళ్ళు మనవాళ్ళే గదా! పోనీ ఒక క్లాత్ వేసి అప్పుడు కడిపించుకుందాం సార్. అప్పుడు క్లాత్ తీసేయొచ్చు. అంటే నేను అడగడం అది కాదు సార్. నిజంగానే హీరో సెంట్రిక్ సినిమా బాగా అది అది ఇంకో స్కూల్ ఆఫ్ థాట్. అంటే హీరో కోసం డైలాగులు, ప్లానింగ్, స్క్రీన్ ప్లే ప్లాన్ చేయడం అది ఇది. అలా ఆ స్కూల్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న వాళ్ళు ఉన్నారండి. రన్ ఉన్నారు తప్పకుండా. అవును ఉన్నారు. కదా సార్. అంతే కదా! ఏవండీ కథే ఇదిగా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కథ మీదే రన్ అవుతారు సార్. సినిమా మీద, సినిమాకి దానికి సంబంధించినటువంటి అనువుగా. హీరో మంచి అన్నా చేయొచ్చు, చెడు కూడా చేయొచ్చండి. ఏదైనా చేసినా సినిమా హిట్ అవ్వడానికి ఏం కావాలో అది మాత్రం కోరుకుంటారు. దాన్నే ప్రెజెంట్ చేస్తారు. అప్పుడే డెఫినిట్‌గా ఆడతాయి కూడానండి. మన సుకుమార్ గారు ఈ రెండిటిని బ్లర్ చేసి హ్మ్. కథలో ఉండే ఇంపర్ఫెక్షన్స్ హీరోలో హ్మ్. అంటే కొంచెం ఇలా పెట్టుకోవడం గాని 'పుష్పలో' హ్మ్. 'పుష్పరాజ్' హ్మ్. లేకపోతే తగ్గేదేలే అంటాం. అంటే అదేమి తప్పేం లేదండి. అది క్యారెక్టరైజేషన్ అయినప్పుడు అప్పుడు మరి వాళ్ళు పెద్ద హీరోలు అయ్యుండి స్టార్ మెటీరియల్ అయ్యుండి కూడా వాళ్ళు ఒదిగిపోయినట్టే కదా క్యారెక్టర్‌లో. అల్లు అర్జున్ గారు ఫర్ అల్లు ఎగ్జాంపుల్. అర్జున్ ఈజ్ రియల్లీ అక్కడ చాలా బాగా చేశాడండి అతను. అవును. నేషనల్ అవార్డ్ వచ్చింది ఆయనకి.
సో అలా అంటే ఇప్పుడు కొద్దిగా మేబీ కృష్ణారెడ్డి గారు ఈ నెక్స్ట్ సినిమా కూడా వీఆర్ వెయిటింగ్ సార్. మంచి సోషల్ ఫ్యాంటసీ చూసి ఎన్రోల్ అయింది సార్ మీరు చెప్పిన ద నాలెడ్జ్ టైప్. ఎందుకంటే మనకి ఎంతసేపు ఈ ప్లేన్లోనే లేదు అలాంటివి కాకుండా. లేదండి, కంప్లీట్గా ఒక కొత్త సినిమాని కొత్త జోనర్లో కొత్తదనం క్రియేట్ చేసినట్టే నేను చూపెడతాను సినిమానండి. ఎందుకంటే నాకు గ్యాప్ కూడా వచ్చేస్తుంది. ఈ గ్యాప్లో నేను ఏం చేశానంటే ఖాళీగా అయితే లేనండి, ప్రతి క్షణం పని చేస్తూనే ఉన్నానండి. అందులో కొన్ని పనులు చెప్తాను మీకు ఏం చేశాను అని. నేను రాబోయేటటువంటి నా జీవితానికి సరిపడా నేను కథలన్నీ అల్లేసుకుని రెడీగా పెట్టేసుకున్నానండి సినిమాలు తీయడానికి. నా దగ్గర ఇప్పుడు 10 కథల స్టోర్ ఉన్నాయండి, బాబా స్టాక్ ఉన్నాయి. ఇందులో ఇవన్నీ కూడా నేను చేస్తానండి. ఒక మెజిషియన్స్ లవ్ స్టోరీ రెడీగా ఉంది సిద్ధంగా. మెజిషియన్ లవ్ స్టోరీ అండి, లవ్ స్టోరీ ఆఫ్ ఏ మెజిషియన్. నెక్స్ట్ అమ్మ పుట్టినవారు ఒకటి సిద్ధంగా ఉందండి, గంధర్వవనం ఒకటి రెడీగా ఉంది. ఇలాంటి ఒకటి కాదండి, ఎన్నున్నాయో 10 సినిమాలు నేను సిద్ధం చేసి పెట్టుకున్నానండి. కానీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి మీకు ఇప్పుడు? అంటే వాట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ యువర్ థాట్ ఇంటూ సర్టన్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్? యువర్ గుడ్ క్వశ్చన్ అండి, మళ్ళీ మిమ్మల్ని అభినందిస్తున్నా. నాకు అంటే ఒక మనిషికి ఒక జెల్ ఉంటుందండి, అది బ్రెయిన్లో అన్నా ఉండొచ్చు, బాడీలో అన్నా ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు అండి. అది బ్రెయిన్లో ఉంటే ఒకలా ఉంటుందండి. అది బ్రెయిన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, నా దగ్గర ఈ కథల యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఏం చేశానంటే చెప్తాను మళ్ళీ మీకు. నేను అందమైనటువంటి కథలు 1 పేజీలో కొన్ని రాసేసుకున్నానండి. దరిదాపుగా ఒక 20 కథల దాకా రాసేసానండి. ఈ 20 కథల్ని వారానికి ఒకటి చొప్పున యూట్యూబ్లో రిలీజ్ చేస్తానండి. ఈ 20 కాదండి, దరిదాపుగా నాకు 6 ఏళ్ళకి సరిపడే కథలు ఉంటాయండి వారానికి ఒకటి చొప్పున రిలీజ్ చేయడానికి. యూట్యూబ్లో చేస్తానండి. ఇది కాకుండా అంటే యూట్యూబ్లో సినిమాలు తీస్తారు, బుజ్జి సినిమాలా? చిన్నవే ఓన్లీ 5 నిమిషాల పాటు నేను అందంగా చేస్తానండి. నా డిక్షన్లోనే ఉంటుందండి. ఎవరి కోసం ఆడియన్స్ కోసమా సార్? అంటే ఎందుకు అడిగానంటే ఆడియన్స్ ఆర్ క్రేజీ టు సీ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, న్యూ థింగ్స్, సంథింగ్ న్యూ యూ వాంట్ టు టెల్ వితౌట్ పుట్టింగ్ ఇన్ ది ఎఫర్ట్ ఆఫ్ అ ఫుల్ ఫిల్మ్. 5 నిమిషాలు చేస్తారు, 5 నిమిషాల్లో ఒక కథ చెప్పేస్తారండి. ఇలాంటి కథలు నా దగ్గర చాలా ఉండిపోయినాయి. అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతానండి. అవి చేస్తే నాకు వారానికి ఒకటి చొప్పున రిలీజ్ చేస్తే 6 ఏళ్ళు సమయం పడుతుందండి నాకు. బాబోయ్, అన్ని కథలా సార్? అంటే 52 into 6 52 వారాలు ఇంటూ 6 52 వారాలు ఇంటూ 6 300 కథల పైన నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. నేను ఇప్పుడు 20 రాశానండి, రాయడమే. ఇంకా రాసుకుంటూ పోతానండి ఇక్కడి నుంచి. ఇది కాకుండా మళ్ళీ ఇంకొక పని చేస్తానండి. అదేమిటి అని అంటే, ఇప్పుడు ఆడియన్స్కి చాలా మందికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం నాది. సో నేను మ్యూజిక్ చేయకుండా ఉండటం అనేటటువంటిది నేను నేరంగా ఫీల్ అయ్యానండి. తప్పు చేస్తున్నానేమో అని నాకు ఫీలింగ్ వచ్చింది. సరే, అందుకని మరి ఆడియన్స్ ముందుకి ఎలా తీసుకెళ్ళాం? ప్రైవేట్ ఆల్బమ్, నో, డోంట్ డూ ఏ సంబడి హూ డిడ్ ఆల్రెడీ సంథింగ్ న్యూ. అంటే సంథింగ్ న్యూ అంటే మళ్ళీ ఇది న్యూ అని మీరు అడగొచ్చండి. కాకపోయినా ఉన్నట్లు ది బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. అలా నేను సెలెక్ట్ చేసుకున్నా. అదేమిటి అని అంటే, ఇప్పుడు యూట్యూబ్లోను ఈ మధ్య ఒక పాట ఒకటి వచ్చిందండి, రాధమ్మ అలాగే ఒక పాట. మీరు చూసారో లేదో? రాధమ్మ అది బాగుందండి, చాలా బాగుంది, మంచి పాట. అలాగే బుల్లెట్ బండి ఎక్కి వస్తానప్ప, నీ బుల్లెట్ బండి వచ్చేస్తావా డుగ్గు 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 సో చూసారా? అంటే ఇవన్నీ ఇప్పుడు అది తానే పాడింది, ఇక్కడ తాను పాడలేదండి. అంటే తాను పాడినా తాను పాడకపోయినప్పటికీ కూడా అవి ప్రజెంట్ చేస్తున్నారు. అవును. సో ఇలా నేను ఎందుకు చేయకూడదు అని నాకు ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. అప్పుడు నేను నెలకు ఒక పాట ఒకటి చొప్పుని రిలీజ్ చేసుకుంటూ పోతానండి. లిరిక్ ఆల్రెడీ రెడీ? ఏది రెడీ లేదు, ట్యూన్స్ మాత్రం రెడీ అండి. మీకు ట్యూన్స్ మాత్రం రెడీగా ఉన్నాయి, వాటిని రాయించడం ఎంతసేపు రాయిస్తారండి? రాయించుకోవడం, శుభ్రంగా పాడించుకోవడం, మార్కెట్లోకి నేనే యాక్ట్ చేస్తానండి. అది నేనే చేస్తాను. ఎవరో కహమ్మాయినో ఇంకోటి వేసుకుంటానండి. వేసుకుని చాలా జాగ్రత్తగా సింపుల్గా కొత్త కల్ట్ ఆఫ్ కంటెంట్ ని మనం క్రియేట్ చేసి ఇస్తాను. ఇది ఒకటోది. ఇంకోటి మీకు యూట్యూబ్లో చెప్పానండి. మూడవది ఉందండి. మూడోది ఏంటంటే, ఎస్పి బాలు గారు, చిత్ర గారు ఎన్నో పాటలు నాకు సూపర్ డూపర్ హిట్లు పాడారు. అవును. అందుకని
నేను వాళ్ళ ముందు నేను పాడుతున్నట్టుగా, యాక్చువల్గా నేను పాడడం కాదండి, అది బాలు గారే పాడడం, మ్మ్. కానీ నేను నటిస్తాను అంతే. బాలు గారి పాటకి, మ్మ్. చిత్ర గారి పాటకి ఎవరినైనా ఇంకో లేడీ ఆర్టిస్ట్ని వేసుకుంటానండి. వేసుకుని మిగతా ఆర్కెస్ట్రా అంతా పాట అలాగే వస్తుందండి. అదెందుకు సార్ ట్రిబ్యూట్ లాగా ఏది మీ ఊరికి ఒక బ్యూటిఫుల్ మెమరీ లాగా? కాదండి, వాళ్ళందరికీ కూడా ఒక మెమరీని మళ్ళీ తిరిగి ఇవ్వడం కోసం మ్మ్. నేనే పాడుతూ నేనే యాక్ట్ చేస్తూ మ్మ్. సూపర్. చేస్తానండి. మ్మ్. చేస్తే అది అది నెలకు ఒకటి రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఎవ్రీ అంటే ఒక 15 డేస్కి ఇది రిలీజ్ అయితే 1వ తారీఖు నాడు అది రిలీజ్ అవుద్ది, 15వ తారీఖు నాడు ఇది రిలీజ్ అవుద్ది, 1వ తారీఖు నాడు అది రిలీజ్ అవుద్ది, 15వ తారీఖు నాడు ఇది రిలీజ్ అవుద్ది, వారం ఆదివారం రిలీజ్ అవుద్ది. ఇందులో కూడా నాకు స్వార్థం ఉందండి. మ్మ్. నేను చేయబోతున్న సినిమాల్లో రేపు పొద్దున్న వరుసగా నాకు సినిమాలు వస్తాయండి. అంటే బయట వస్తాయని కాదు, నేను సొంతంగా చేసుకుంటానండి. మ్మ్. మ్మ్. సినిమాలు నేను రేపు ప్రిపేర్ చేసి, ఎందుకంటే అలా సినిమాలు చేయడంలో కూడా ఒక స్వార్థం ఉంది. అందులో మళ్ళీ ఉందండి, తక్కువ బడ్జెట్ తోటి. నాకు తెలుసు అండి అది ఎలా సినిమాలు చేయాలో తెలుసు. ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలాగా, మ్మ్. అంటే ఊహించనంత ప్రాఫిట్ వచ్చేలాగా మాత్రం చేస్తానండి. మ్మ్. ఇదేంట్రా ఈ సినిమా ఇది ఇంత ఇంత తక్కువ అవ్వదే, కానీ అందులో 400 అవుద్ది అంతే. అంతేనా? అంతే. అంటే తక్కువ అంటే ఎంత సార్ మీ దృష్టిలో? ఇప్పుడు ఎందుకంటే అన్ని కోట్లలో ఉంది లెక్క. ఎక్కడ అంటే ఇప్పుడు అంకి చెవి ఇప్పుడు నేను వదిలేను అనుకోండి, మ్మ్. ఇంతేనా అంటారు. అంటారు కాబట్టి అలా అనకుండా మీరు తీసేసి ఈ ప్రోడక్ట్ వాల్యూ ఇంత అని చెప్తారు అంతే. అంతే. అంటే ఇట్స్ ఐడియా మోర్ దెన్ ఎనీథింగ్. అంటే ఈ ప్రొడక్ట్ వాల్యూ ఏమో వేరండి, పబ్లిక్ చెప్తారు వాల్యూ నేను ఎవరిని చెప్పడానికి. అంతే. కానీ దాని వాల్యుయేషన్ మాత్రం నేను వేస్తానండి. ఇది ఇంత కాస్ట్ అయ్యిందని మాత్రం నేను వేస్తాను అంతే. మ్మ్. ఆ కాస్ట్ నేను తెలియజేస్తానండి, మధ్యలో ట్యాక్స్ కట్టేస్తా. సో మీరు జీవిత కాలానికి సరిపడా క్రియేటివ్ ప్రాజెక్ట్స్ అన్ని అలా 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 కుమ్మేసేలా పెట్టేశారు. పెట్టేసుకున్న. ఎంత గ్రేట్ సార్. అంటే బట్ మీరు మీ గ్యాప్లో మీరు జస్టిఫై చేశారు కదా. ఎంత గ్యాప్ వచ్చింది సార్ ఇప్పుడు లాస్ట్ ఫిల్మ్కి ఇప్పటికీ? ఆల్మోస్ట్ మినిమమ్ ఒక 20 years గ్యాప్ ఉంటుందండి. 15 years 20 years గ్యాప్. పెళ్ళం ఊరు వెళ్తే తర్వాత నాకు పెద్దగా హిట్స్ కానీ అంత కాదు సార్, అంత ఒక వెలుగు వెలిగిన మీరు మధ్యలో ఇంత గ్యాప్ వచ్చేసినప్పుడు ఎక్కడైనా మీరు డిస్టర్బ్ అయ్యారా? అసలు అవ్వలేదండి. అంటే ఇంత అందరూ నేను తీసేస్తున్నారు. డిస్టర్బ్ అవ్వలేదు, కానీ మిగతా వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు. అవునా? అంటే బికాస్ ఆఫ్ అంటే ఎందుకనంటే ఈడికండి ఇట్లా చాలద్దు అనుకున్న వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు. వీడితో మళ్ళీ మన సినిమా చేయాలి ఇప్పుడు వీటితోటి డిస్టర్బ్ అయ్యారు. వీళ్ళందరూ డిస్టర్బెన్స్ నేను హ్యాపీగా చూస్తూ ఈరోజు ఉన్నానండి, ఆడియన్స్ దయ వల్ల.